హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె అండి. ఇది పాతకాలం నాటి కొబ్బరి రొట్టు చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాసు కొబ్బరి తీసుకుని మిక్సీ పడుతున్నానండి. అలాగే ఇక్కడ గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకుని వాటర్లో వేసి 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇడ్లీ రవ్వ కదా, అందుకే వాష్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరిని తురిమేసానండి. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసు బెల్లం వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ తక్కువ ఇష్టపడితే 1 గ్లాస్ కొబ్బరికి 1/2 గ్లాసు బెల్లం వేసుకోవచ్చండి. స్వీట్ సరిపడగా తినాలనుకుంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ సమానంగా వేసుకోవచ్చు. బెల్లం వేసి మిక్సీ పట్టాక మనం ఇడ్లీ రవ్వను కడిగి పెట్టుకున్నాం కదండి, అది వాటర్ లేకుండా పిండేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది బ్యాటర్. ఇలా రావాలండి కన్సిస్టెన్సీ. కొంచెం చిక్కగా ఉన్నా కూడా పర్వాలేదు. అయితే ఇప్పుడు ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా అప్లై చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న కొబ్బరి రొట్టె బ్యాటర్ వేసుకోవాలండి. ఇలా మనం తయారు చేసుకున్నదంతా కూడా వేసేయాలండి. వేసేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలండి. లో ఫ్లేమ్లో ఉడికితే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలకి ఇలా మైదాతో చేసే కేక్స్ కన్నా కొబ్బరి బెల్లంతో చేసే ఇలాంటి కొబ్బరి రొట్టెని కేక్లా కట్ చేసి ఇస్తే హెల్తీగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా కలర్ రావాలండి. చుట్టూరు కూడా కలర్ రావాలి. ఇలా కలర్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టు. అది ఒక సైడ్కి ప్లేట్లోకి తీసుకుని బాల్ నుంచి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి రెండో సైడ్కి తిప్పుకొని కాల్చుకోవాలి. మళ్ళీ రెండో సైడ్ కూడా సిమ్లో పెట్టి మూత పెట్టి కాల్చుకోవాలండి. ఈ కొబ్బరి రొట్టె ఇడ్లీ నూకతో చేస్తున్నాం కదండి, రెండు సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. రెండో సైడ్ కూడా ఒక 15 నిమిషాల పాటు ఉడికించానండి. మనకైతే ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారెక్కి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గట్టితో కదిపి తిప్పితే మనకి ముక్కలైపోతుందండి, రొట్టెలాగా రాదు. షేప్ కరెక్ట్గా ఉండదండి. కొంచెం చల్లారెక్కి ఇలా ప్లేట్లోకి తీసుకుంటే షేప్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. లోపల వరకు బాగా కుక్ అయింది. ఇలా కట్ చేసి పిల్లలకి ఇస్తే కేక్ తిన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది హెల్త్కి కూడా మంచిదేనండి, కొబ్బరి బెల్లం కదా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా మనకి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. నేను ఇక్కడ టేస్ట్ చేసిన సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.